నువ్వు మాట్లాడారా అయిపోతాక నేను బయట ఉంటాను. మాట్లాడి నీకు తెలిసింది మాట్లాడు, ఏం కాదు మాట్లాడు. ఉంటా ఇద్దరం మాట్లాడు. ఈ సినిమా కోసం నైట్ టికెట్ బుక్ చేసుకొని మూవీ తబాయి తప్ప ఇంకేం లేదు మేడం. ఇందులో ఫస్ట్ మా ఎక్స్పీరియన్స్ వేరే. సేమ్ నైట్ సినిమాలో ఒక పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ వన్ నేను ఒక్కండి లాస్ట్కి బాహుబలి సీన్ వస్తుంది. అప్పుడు థియేటర్లో ఒక దర్శనం బాహుబలి జేహో అదొకటే దర్శనం లాస్ట్కి. పబ్జీ కూడా ఉంది దీంట్లో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇంకోటి హైలైట్ ఏంటంటే బుల్లెట్స్ వస్తాయి కానీ హీరో పక్కకి వెళ్ళిపోతుంది. అంటే వాడు డిప్రెషన్ ఉంటాడు ఆ టైంలో. సో డిప్రెషన్ వల్ల సో బుల్లెట్ కూడా ఎవడు వచ్చిండు, ఎవడు కాల్చిండు, ఎవడు చచ్చిండు తెలియదు. అదే సినిమా పోతూనే ఉంది. బర్త్ కాదండి, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఏంటంటే మీమ్స్ చేసుకోవడానికి పనికి వస్తుంది అంతే. ఫుల్లీ మీమ్స్. అలా ఏం లేదు. ఎందుకు లేదు, మొత్తం అవే మేడం. ఫ్యామిలీతో చూసే సినిమా కానే కాదు ఇది, అసలు ఫ్యామిలీ చూసే సినిమా కాదు. నాట్ ఎంకరేజబుల్. ఇందులో మన యాటిట్యూడ్ బాగుంది, యాటిట్యూడ్ బాగుంది. బ్రదర్ సిస్టర్ కూడా వచ్చి చూసిన అన్కంఫర్టబుల్ అయితే ఫీల్ అవుతారు. బ్రదర్ బాగుంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది కానీ మిగతావన్నీ అంత వల్గర్ సీన్సే కదా మేడం. అంటే అంతమంది హీరోయిన్స్ పెట్టి చేశారు కదా మూవీలో, సో అంతమందిని పెట్టి చేయడం అనేది వర్త్ అంటారా హీరోయిన్స్? వాళ్ళేదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారు, అది బ్యాక్ ఫైర్ అయింది అంతే. కియారా పెర్ఫార్మెన్స్ కియారా ఒకటే నిజమైన ప్రేమ కోరుకుంది యశ్తో. మిగతా వాళ్ళు ఏమో మాకు తెలీదు. లేదు ఓ డై హార్డ్ ఫ్యాను. అంటే కేజీఎఫ్ సార్ సినిమాకా నేను కేజీఎఫ్ అది చెప్పు ముందు. చెప్పుతారు నాకు అర్థం కాలేదు. సినిమా మూవీ బట్టి చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చినాం, అంతకు మించి ఉంది. అంతకు లేదు, టాక్సిక్ అంత లేదు మేడం. సినిమా ఫ్లాప్. పాపం హీరోకున్న ఇమేజ్ మొత్తం డౌన్ అయిపోయింది. మూవీలోనా CGI అవన్నీ పెట్టారు, లొకేషన్స్ అన్నీ బాగున్నాయి, మొత్తం హాలీవుడ్ రేంజ్ లొకేషన్స్ లాంటివి పెట్టారు. ఓకే అవన్నీ బాగానే ఉంది కానీ స్టోరీ లేదు సినిమాలో. ఒకటే ఉంది తబాయి వస్తే అన్న ఆడుంటాడు లేకపోతే ఈడుంటాడు కానీ తబాయి. అసలు ఎట్లా గ్యాంగ్స్టర్ అవుతాడు ఏంటంటే వాడిని చంపుకుంటూనే పోతాడు. వాడు ఎవరిని చంపుతుండ అన్నది కూడా కాన్సెప్ట్ అర్థమవుతుంది ఆడ సినిమాలో. నాకు పోలీసా వీళ్ళేనా ఎవడాడు అసలు. సినిమా స్టార్టింగ్లో ఏమో అదేదో బ్రిటిష్ అని లెక్క ఉంటుంది, సినిమా ఆఫ్టర్ చూస్తే జపనీస్లో వెళ్ళిపోయి ఉంటుంది. జపానీసో చైనానో. పుష్పరాజు కూడా ఆడేది దాంట్లో. పుష్పరాజు కూడా మొత్తం దొబ్బింది. లాస్ట్కి వచ్చేసి మంచు ప్రదేశంలో పోయి కొట్లాడతారు అంతే మేడం. ఇంకా వన్ టైం ఎక్స్పీరియన్స్, అది కూడా ఎవరైనా ఎక్స్పెరిమెంటే. అది కూడా నాకు తెలిసి యశ్ కోసం ఎవరైనా వస్తే అంటే రావచ్చు. ఓన్లీ యశ్ ఫ్యాన్స్ వచ్చి మావాడు ఇట్లా చేశాడు అది ఉంది, సడన్గా సైకో అయిపోతాడు, సడన్గా బాహుబలి లెక్క అయిపోతాడు. ఇట్లాంటి ఎందుకుంది అదే డౌట్. ట్విస్ట్ ఏముంది మేడం, వాడు కొడుకుని చంపేసి లాస్ట్కి రివీల్ చేస్తాడు వాడు కొడుకు బతుకున్నాడని వాడికి అర్థమవుతుందంట. అది ఎట్లా అర్థమవుతుందో నాకు అర్థమవుతలేదు. పోతుంది అలా. నేను 3 సినిమాలకి కనిపించింది. 5 out of యశుకు మాత్రం 2 ఇస్తా అంతే. మిగతావంతా పోయింది. డైరెక్టర్ మాత్రం తన ఫ్యాంటసీ తీర్చుకుంది. నాకు ఇలాంటి కోరికలన్నా ప్రజలు చూడాలి అని చెప్పేసి చూపించుకుంది అంతే.